అండి. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. మేము శ్రీశైలం వెళ్ళాము. అందుకని నేను ఎలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. సాక్షి గణపతి దేవాలయం ముందైతే వెళ్ళిపోయిందండి. నాకు తెలియదు, మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. లేదంటే ముందే ఆ సాక్షి గణపతి దేవాలయం కనిపించేలాగా వీడియో తీసేదాన్ని. కేరళ వల్ల కర్ణాటక వాళ్ళది పండగంట అండి. మొత్తం కర్ణాటక రాష్ట్రం మొత్తం శ్రీశైలంలోనే కనబడ్డదండి. మాకైతే దర్శనానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేమైతే గంగా తానానికని పాతాళ గంగ స్నానానికి మెట్లు దిగి వెళ్ళాము. ఆల్మోస్ట్ మెట్లు 350 360 సరిగా కౌంట్ చేయలేదు. 350 నుంచి 60 మధ్యలోనే అన్ని మెట్లు దిగేసి కిందికి వెళ్ళామండి. అంత కష్టమంతా కూడా గంగలో మునిగాక ఆ తల్లిని దర్శించుకున్న తర్వాత అక్కడ పాలకాయ కొట్టి ఫ్లవర్స్తోని దీపం వెలిగించామండి. దీపం వెలిగించి కోనేట్లో అక్కడున్న పాతాళ గంగలో వదిలేయాలండి. ఎంత మంచిగా అనిపించిందో. అన్ని మెట్లు వచ్చి దిగి వచ్చిన కష్టమంతా కూడా మర్చిపోయాము. ఎంత జనం వచ్చారంటే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారండి. మేము మార్నింగ్ 6కి వెళ్ళామండి స్నానానికి. ఆ మార్నింగ్ 6కి సూర్యకిరణాలు అప్పుడే సూర్యుడు మబ్బులో నుంచి బయటకు వస్తుండే. చాలా అద్భుతంగా ఉందండి. నేనైతే మస్తు లక్కీగా ఫీల్ అయ్యాను. అంటే దీని గురి లక్క అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుణ్ణి మొక్కుకున్న వాళ్ళు మన హిందువులకి కొన్ని నమ్మకాలు అనేవి ఉంటాయి. మా నమ్మకం మాదనమాట. సూర్యదేవుని కిరణాలు అలా పడుతూ ఉంటే ఆ పాతాళ గంగలో స్నానం చేస్తుంటే చాలా ఆ ఫీలింగే వేరే అండి. స్నానం అంతా అయిపోయాక మళ్ళీ అన్ని మెట్లు మళ్ళీ నడుచుకుంటూ పైకి వచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళామండి. మా బాబు పుట్టి వెంట్రుకలు తీపిచ్చడానికి మేము వెళ్ళాము. ఆ శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గర మేము మొక్కుకున్నాం, బాబు పుడితే ఇక్కడే పుట్టి వెంట్రుకలు తీపిస్తామని. పుట్టి వెంట్రుకలు తీపిచ్చామండి. దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి అయితే ఎంత జనం వచ్చారో అండి. ఆ కర్ణాటక రాష్ట్రం వాళ్ళది పండగ కాబట్టి నార్మల్ పీపుల్స్కి అస్సలు అక్కడ ఎలోనే లేదు. అసలు ఉచిత దర్శనం అయినా 500 రూపీస్ దర్శనం అయినా సరే చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయండి. మాకైతే అసలు దర్శనం కాదని మేమైతే అసలు నమ్మకం వదిలేసామండి. మాకు దర్శనం అయిందో లేదో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళంటే శ్రీశైలం మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఆ దేవుణ్ణి దర్శించుకోవాల్సిందే. మీ కోరికలు ఉంటే చెప్పుకోవాల్సిందే. చాలా బాగా ఉంటుంది.